సరే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇమాజిన్ దట్ నాకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన సోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఐ హ్యావ్ ఎనఫ్ టైమ్ యాజ్ వెల్. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నాకు తెలుసు. బట్ ఆల్సో హౌ లైక్ ఎంతవరకు ఇది పాసిబుల్ అవుతుంది దట్ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండడం. కొంతమందికి ఏమవుతుందంటే ఒక 1 hour చదవగానే ఇంకొక 15 minutes ఫోన్ తీసుకోవాలని, లేకపోతే యూ వాంట్ టు వాచ్ యువర్ ఫేవరెట్ సిరీస్ ఆర్ టెలివిజన్ ఆన్ చేసేయడం, లేదా ఇంకొకటి ఏదో డైవర్ట్ అయిపోతాం అండ్ దెన్ అక్కడి నుంచి ఇంకొక దానికి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ వెన్ ఐ కమ్ బ్యాక్ ఇట్ విల్ బి ఒక 5-6 hours అనేది వేస్ట్ అయిపోతుంటుంది. ఈ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండడం ఎంత ఇంపార్టెంట్ అండ్ హౌ మచ్ ఇది ఇంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇన్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్? ఓకే, నిన్న నేను ఒక స్టూడెంట్కి ఇదే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను. సార్, డూ యూ వాంట్ మీ టు స్టాప్ డిలీట్ ఆల్ ద యాప్స్ ప్రజెంట్ ఇన్ ద మొబైల్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అమెజాన్ ప్రైమ్ అన్నీ తీసేస్తున్నాను సార్ అని అంటే, ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని పీక్ అవర్స్ ఉంటాయి, ప్రొడక్టివ్ అవర్స్ ఉంటాయి. కొంతమంది పొద్దున 5కి లేచి చదువుకోగలుగుతారు, కొంతమంది నైట్ 1-2 వరకు కూడా చదువుకోగలుగుతారు. ప్రతి పర్సన్కి ఒక 2 to 3 hours ఆఫ్ ప్రొడక్టివ్ అవర్స్ ఉంటుంది. ఆ పీక్ అవర్స్లో వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ ప్రొడక్టివిటీ మల్టిప్లై అవుతుంది. నా సజెషన్, కొంతమందికి కొన్ని అవర్స్ అన్ప్రొడక్టివ్ టైమ్స్, అది న్యాచురల్ సైకిల్. ఏదైతే ప్రొడక్టివ్ అవర్స్ ఉందో దాన్ని ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటే చాలు. ఐ గివ్ ఫోన్ టు మై కిడ్స్ ఎవ్రీ సండే. ఐ గివ్ ఫోన్ టు మై కిడ్స్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నేను వాళ్ళతో ఆన్లైన్లో చెస్ కూడా ఆడతాను, నా 2 కవల పిల్లలతోటి. కంప్లీట్లీ క్లోజింగ్ వన్ థింగ్ డస్ నాట్ ఓపెన్ అదర్ థింగ్. సో కాబట్టి అన్ప్రొడక్టివ్ టైంలో అందరికీ అప్పుడప్పుడు మనకు స్ట్రెస్ బస్టర్ కావాలి, అప్పుడు వీ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దాన్ని డినై చేయకూడదు. కానీ ప్రొడక్టివ్ అవర్స్లో మాత్రము మన ఎఫిషియన్సీ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి.